ఎహెజ్కేలు 5-6 అధ్యాయాలు. మొదటిగా 5వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగముని తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ తగులబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడల అనుసరింపకయు నా విధులను గైకొనుకయు ఉండువారే మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికంగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవా నగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చెయ్యని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడని అలాగూ సెలవిచ్చితినని వారు తెలుసుకొందురు. అలాగూ నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్ట మృగములను పంపుతును. అవి నీకు పుత్రహీనత కలుగుజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును. మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించెదను. యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎహెజ్కేలు 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గము రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్న భిన్నములగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును, మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా
చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు. దూరముననున్నవారు తెగులు చేత చత్తురు, దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు.